వ్యవసాయాలు లేవు కాబట్టి చాలా కాస్ట్లీ భూములు కాబట్టి యజమానులు ఎవరికి లీజుకి ఇచ్చింది ఇవన్నీ? బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ పేట రమేష్ వచ్చింది ఇక్కడ, ఒక 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఫ్లెక్సీ ప్రింటర్స్ వచ్చిండు, ఆయన ఒక 40-50 లక్షల రూపాయల మిషనరీ పెట్టుకున్నాడు, షెడ్ వేసుకున్నాడు. టెంటోళ్ళు ఒక్క మాట చెప్పాలంటే పొట్ట చేత పట్టుకొని వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు తప్ప ఎవ్వరు ఇలా ₹1,00,00,000 ఇక్కడ తక్కువ ధరకు వస్తుందని ఎక్కువ డబ్బులు పెట్టలేక, నెల కిరాయిలకు ఇయ్యలేక, అడ్వాన్సులకు ఇయ్యలేక పాపం ఉన్నంతలో ఇక్కడ బతుకుతున్న వాళ్ళు కనీస నామ మాత్రానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు అడిగింది ఏంటిది? మేము ఇది కూలగొడుతున్నప్పుడు చూసినాం, రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది. ఇక్కడ ప్రింట్ ఈ ఫ్లెక్సీ ప్రింటర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచో బతకొచ్చు, నోరు లేని వాళ్ళు కొట్లాడకొచ్చిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఒకటే మాట చెప్పింది, ఒకవేళ మాకు తెలియదు నోటీసులు యజమానికి ఇచ్చిన వాళ్ళు మాకు తెలియదు.